బీజేపీ నాయకులపై దాడికి పాల్పడిన అధికార వైసీపీ నాయకులను తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర నాయకురాలు తుమ్మల పద్మజ, జిల్లా నాయకులు గండికొండలరావు డిమాండ్ చేశారు. కాకినాడ సర్పవరం జంక్షన్లో గల సర్పవరం పోలీస్ స్టేషన్లో గత రాత్రి జరిగిన దాడిపై బీజేపీ జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జనసేన నాయకులు సర్పవరం సీఐ వైఆర్కే శ్రీనివాస్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తుమ్మల పద్మజ, గండికొండలరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తుమ్మల పద్మజ, గండికొండలరావు, పెండం బాబ్జీ, ఘంటసాల గోవిందు, చోటిశెట్టి రమేష్, పైడా రవీంద్ర, చిన్న అప్పాజీ, తుమ్మలపల్లి నాని, విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, గౌతు చిన్న, రెడ్డి రమణేశ్వరరావు, తాటికాయల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. మేమందరం కూడా ప్రచారం చేస్తున్నారు. మా బీజేపీ కార్యకర్తలు అక్కడ అనాథరైజ్డ్గా వైసీపీ వాళ్ళ మెటీరియల్ డంప్ చేశారన్నది మాకు సమాచారం అందిన సమక్షంలో అక్కడ పోలీస్ అధికారులు ఏదైతే ఎన్నికల సంఘం వాళ్ళ కూడా మా వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ వైసీపీ నాయకులు మా బీజేపీ కార్యకర్తలపై అమానుషంగా దాడి చేయడం అనేది భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి విధానాలు కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా ప్రశ్నించే అధికారం ఉంది కాబట్టి ఇలాగ అనేక వ్యవస్థలన్నింటినీ కూడా మేనేజ్ చేస్తూ ఈరోజు ఈ విధంగా ఎలక్షన్స్ చేయడం చాలా దౌర్జన్యమైనటువంటి విధానాలు. వీటిని మేము ఖండిస్తున్నామండి. అలాగే బీజేపీ సీనియర్ నాయకులు కృష్ణమోహన్ గారు కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నారు. ఆయన ప్రస్తుతం ఇక్కడ లేరు. ఈ విషయాన్ని మేము పై స్థాయికి తీసుకెళ్తాం. ఏదైతే ఎంసీసీని ఆధ్వర్యంలో వాళ్ళు ఆథరైజ్డ్గా ఉన్నారా లేదా అన్నది కూడా నివేదిక మాకు ఇంకా తెలియలేదు. ఇటువంటి విషయాల్ని మీరు అధికారులు వాళ్ళకి సహకరించకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే విధంగా సహకరించాలని, మా నాయకులపై ఎవరైతే ఈరోజు దాడి చేసినటువంటి వైసీపీ నాయకులైనటువంటి వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామండి. నిన్న శశికాంత్ నగర్లో ఒక లతా ఎన్క్లేవ్ అనే అపార్ట్మెంట్లో భారీ ఎత్తున లారీల కొద్దీ మెటీరియల్, వైసీపీ వారి మెటీరియల్ అక్కడ దింపుతూ ఉండగా మేము అది గమనించి సివిజిల్ ద్వారా ఫిర్యాదు చేస్తే సంబంధిత ఎంసీసీ శాఖ వారు వచ్చి తనిఖీ చేసే నిమిత్తం మమ్మల్ని కూడా లోపలికి వచ్చి అనుమానాలు నివృత్తి చేసుకునే విధంగా వాళ్ళ లోపలికి అనుమతిస్తే మేము ఆ అపార్ట్మెంట్లోకి వెళ్ళి పరిశీలించి బయటకు వస్తుండగా అక్కడ వైసీపీ నాయకులు గజవాడ సత్యనారాయణ గారు, కడియాల చిన్న, ఇలా నులుకుర్తి రామకృష్ణ ఇటువంటి మా మీద దాడి చేసి రాళ్లతోటి, కర్రలతోటి మమ్మల్ని కొట్టి, అక్కడ పోలీసు వారు లేకపోతే మమ్మల్ని అంతమొందించి ఉండేవారు. వారి మీద పోలీసు వారిని చర్య తీసుకోవాల్సిందిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే పోలీసు వారు స్పందించి చర్య తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఆ బిల్డింగ్ మొత్తం వైసీపీ వాళ్ళు లీజుకి తీసుకున్నారు. ఏ విధమైన అనుమతులు లేకుండా అది ఆ ఎన్నికల నిర్వహణ వాళ్ళకి తెలియపరచకుండా, ఖర్చు చెల్లించకుండా దాంట్లో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. వాటిలో మెటీరియల్ డంప్ చేయటం ఇటువంటివి చేస్తున్నారు. అది కూడా ఎలక్షన్ కమిషన్ వారు సంబంధిత శాఖలు దాని మీద ఫైల్ చేసి ఆ మెటీరియల్ అంతా సీజ్ చేసి ఆ సదరు అభ్యర్థుల మీద చర్యలు తీసుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం.